బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. చిన్న ఘటనలో మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 4,63,839 మంది ఓటర్లున్నారు. పలుచోట ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. అలాగే కొన్ని చోట్ల గ్రాడ్యుయేట్లు ఓటు గల్లంతయ్యాయి. నా స్లిప్లు చూపాను స్లిప్లు ఇంటర్వ్యూ కూడా ఇంత గట్టిగా నా స్లిప్లు చూపాను స్లిప్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. చిన్న ఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మనీషా, తెలంగాణలోని ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక పూర్తయింది. 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై 4 గంటలతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49% పోలింగ్ అయితే ప్రస్తుతం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 69.15% పోలింగ్ నమోదైనట్టుగా తెలిసింది. కానీ అధికారులు ధృవీకరించలేదు. ప్రస్తుతం అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సుమారు 1.5 రోజులుగా ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు చాలా శ్రమపడ్డారు. ప్రతి గ్రాడ్యుయేట్ ని కలిసి ఓటు అడిగే ప్రయత్నం చేశారు. ఉప ఎన్నికలకు సంబంధించి 4,64,000 ఓట్లున్నాయి. ఉమ్మడి 3 జిల్లాల్లో కలిపి చాలా మంది, ముఖ్యంగా 54 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఇందులో 3 ప్రధాన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీమాన్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి దుద్దుల ప్రేమరెడ్డి, 3 కూడా కాలికి బలపం కట్టుకొని తిరిగారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలిసే ప్రయత్నం చేశారు, ఓటును అభ్యర్థించారు. చూడాలి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఏదైంది ఈ నెల జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. జూన్ 5వ తేదీ తెలిసింది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సాయంత్రం 4 గంటలతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మనీషా, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. నా స్లిప్లు చూపాను స్లిప్లు వాలంటీర్ కాదు ఫోన్ నేను తలకాయప్పుడు అంతే ఇటువరకు సార్ ఒక్క 2 నిమిషాలు ఫోన్